బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఇప్పుడు సినిమా లిరిక్ రైటర్స్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చేశాను నేను. ఈ రోజున సరికొత్తగా ఒక సీరియల్ మ్యూజిక్ డైరెక్టర్ని, టీవీ సీరియల్స్కి ప్రత్యేకించి మ్యూజిక్ చేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మీనాక్షి భుజంగ్ మీకు పరిచయం చేస్తున్నాను. హాయ్ మీనాక్షి, వెల్కమ్. మీనాక్షి భుజంగ్. అవును. ఏంటి మీనాక్షి ఏంటి, భుజంగ్ ఏంటి? మీనాక్షి అమ్మవారి పేరు, భుజంగ్ అనేది నా పేరు. భుజంగ్, భుజంగ్ రావు. భుజంగరావు, మీనాక్షి భుజంగరావు. రావు తోక తీసేసాను. ఇప్పుడు మీనాక్షి భుజంగరావు చాలా సీరియల్స్కి ఈ రోజున తెలుగులో టాప్ టీవీ సీరియల్స్ అనుకునేటువంటి చాలా సీరియల్స్కి ఒక్క సీరియల్ పేరు చెప్తే సరిపోతుంది, కార్తీక దీపం. ఆ తర్వాత చాలా చాలా హిట్ సీరియల్స్ ఉన్నాయి. దాదాపు 60 సీరియల్స్గా 52 సీరియల్స్ 52 సీరియల్స్కి తను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే మరొక సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ సాంగ్స్. ఇప్పుడు ఎలక్షన్ సీజన్లో రాజకీయ పార్టీలకు ప్రచార గీతాలని కూడా మ్యూజిక్ చేస్తూ చాలా సెన్సేషన్ ఈ మధ్యకాలంలో చాలా పొలిటికల్ సాంగ్స్ అని ఇవ్వటం జరిగింది. సరే, ఆ వివరాలు విశేషాలన్నీ తెలుసుకుందాం. ఏ పార్టీలకు ఎలాంటి మ్యూజికల్ సాంగ్స్ ఇచ్చాడు, ఎలాంటి ప్రచార గీతాలు ఇచ్చాడు అనేటువంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ సీరియల్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు స్టార్ట్ చేసే ముందు మీనాక్షి భుజంగ్ అసలు ఈ సినిమా మ్యూజిక్ ఫీల్డ్లోకి ఎలా రావడం జరిగింది? మీ నేటివ్ ప్లేస్ ఏంటి, నేపథ్యం ఏంటి? నేపథ్యం అంటే నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మధ్యలో వ్యవసాయం కాస్త అప్ అండ్ డౌన్ అయ్యి సినిమా ఫీల్డ్ సైడ్ వచ్చారు. అంటే ప్రొజెక్షన్స్, విలేజ్ ఊరు తిప్పుతూ 16mm ప్రొజెక్షన్స్. ఓకే ఓకే. సో అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, చూడటం. అంటే సినిమాలు చూడటం చిన్నప్పటి నుంచి. అది కూడా ఇంట్లోనే. మన ఊరికి వచ్చిందంటే ఫిలిం మన ఇంట్లోనే. ఎక్కడ ఊరు, నేటివ్ ప్లేస్? మహబూబ్నగర్ డిస్టిక్, ఇప్పుడు నాగర్కర్నూలు డిస్టిక్ అండి. కొల్లాపూర్ తాలూకా మారేడు మాందిండి అని చిన్న గ్రామం. నల్లమల ఫారెస్ట్ కి ఇంకా ఆనుకునే ఉంటుంది. నైట్ అయ్యిందంటే చాలా అవి కూడా వస్తుంటాయి ఊర్లోకి, అంత ఫారెస్ట్. సో అలా చిన్నప్పటి నుంచి సినిమాలు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాన్నగారు పరిచయంతోనే. బేసిక్గా నాన్నగారు అమ్మ ఇద్దరు మంచి సింగర్స్. సో అలా సింగింగ్ కూడా మెల్లగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అది స్కూల్ డేస్ లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ టైంలో ఆల్రెడీ ఉన్న సాంగ్స్ కి లిరిక్స్ రాసుకొని నేను ఆ మూమెంట్ కి అనుగుణంగా పాటలు పాడటం, ప్రైజులు కొట్టేయడం, అలా ట్రావెల్ అవుతూ ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత 2003 నా ఫస్ట్ సాంగ్ నేను రాయడం. అప్పుడు నేను రాసుకునేవాడిని. అంటే 2003లో ట్యూన్ వినిపిస్తే అర్థమయ్యేది కాదు చుట్టూ నా ఫ్రెండ్స్ కి, వెల్ విషర్స్ కి. దాంట్లో ఏదో పదాలు కావాలి, పదాలు ఉంటేనే వాళ్ళకు అర్థమవుతుంది. సో అలా రఫ్ వర్డ్స్ అని రాసుకునేవాడిని. అసలు ఎలా మ్యూజిక్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఆ చిన్న వయసులో? అది చిన్నప్పటి నుంచి ఇంకా అది అమ్మ నాన్న అనే చెప్పాలి. అమ్మ నాన్న సింగర్స్ కావడంతో పాడుతుండేవాళ్ళు, వాళ్ళకి అందరూ క్లాప్స్ కొట్టుతుండవు. అండ్ భజనలు కూడా రెగ్యులర్ గా జరుగుతుండేవి. సో అలా భజనలో కూడా నేను రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసేవాడిని. అలా ఆ పాటలు నేర్చుకుంటూ, మెల్లిగా సినిమా పాటలు నేర్చుకుంటూ, అలా ఆ ట్యూన్స్ కి నేను నేనే రాసుకొని పాడటము, అలా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్. అది మరి ఈ ఫీల్డ్ లోకి రావటం ఎలా జరిగింది? ఓన్ గా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రాసెస్ లో 1 by 1 అలా పరిచయాలు పెంచుకుంటూ అలా ఒకరు నమ్మారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది కెరియర్. ఎవరు నమ్మారు? నాగేందర్ గారు అనేసి, నాగేంద్ర గారు, ఆయన షాద్ నగర్. 2007 లో ఒక ఫిలిం, దానికి స్వర్గీయ, ఇప్పుడు తను లేరు కనుక డైరెక్టర్ గారు స్వర్గీయ, తను నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దేనికి? ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా కాదు, లిరిక్ రైటర్ గా తీసుకున్నాడు. లిరిక్ రైటర్ సినిమాకి సినిమా పేరు తెలియదు. అది ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. దానికి కంపోజిషన్ అంతా మందే, ఆల్ ట్యూన్స్, బీజిఎమ్స్ అన్ని కంపోజిషన్స్ మనవే. బట్ నేను కొత్త గనక, తను రాజు ఉంటాడు, మనకి పెట్ నేమ్ రాజు, నా పేరు. సో తను మన ఇంట్లో కూడా వస్తుండేవాడు, అంత ఫ్యామిలీతో కూడా బాగా పరిచయం. సో రాజు ఉంటాడు అన్నయ్య, బట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కాదు, లిరిక్ రైటర్ గా ఉంటాడు. నెక్స్ట్ సినిమాకి రాజుకి ఇద్దాము అనేసి. వన్ ఫైన్ డే తను ఏమనుకున్నారో, ప్రొడ్యూసర్ గారు ట్యూన్స్ రాజువేనా అన్నారు. రాజువే. మ్యూజిక్ అంతా కంపోజిషన్, బీజిఎమ్స్ కూడా రాజువే. మరి ఇంకొకరు ఎందుకు అంటే పేరు కోసం. పేరు నీకు లేదు, నాకు లేదు, నువ్వు కొత్తనే, నేను కొత్తనే. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ఉంటే ప్రాబ్లం ఏంటి నీకు? నేను నిన్ను నమ్మినప్పుడు నువ్వు తన నమ్మకపోతే ఎలా అనేసి అలా చెప్పడం. ఓకే అనేసి అప్పుడు అలా ఆ ప్రాజెక్ట్ కి ఫస్ట్ సాంగ్ బాలుగారితోనే రికార్డింగ్ జరిగింది. బాలుగారు పాడారు. తొలిసారి మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం మొదటి పాట బాలుగారు పాడారు. 2007 లో. సినిమా పేరు ఏంటి తెలియదు, సినిమా పేరే అది తెలియదు, సినిమా పేరే అది పెట్టారు. అప్పటికి బాలుగారు చెప్పారు, ఎందుకు అందరికి అవకాశం ఇస్తున్నారు, మీరు లైఫ్ ని ఇస్తున్నారు, ఎందుకు మీరు ఈ పేరు నెగిటివ్ వైపు కొడుతుందండి. అదంతా కూడా పాట అయిపోయిన తర్వాత, పాట పాడిన తర్వాత వారు
చెప్పారు లాస్ట్ లో, ఎందుకు చెప్పాలనిపించిందని. బట్ అంటే డిస్కషన్స్ కి హెవీగా ఉంటుంది, కొత్త వాళ్ళం కదండి, కొంచెం పబ్లిసిటీకి బాగుంటుంది అనేసి ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ ఇవ్వడం. ఆయన కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పారు బాలు గారు. సరే, తీరా ఇంత జరిగిన తర్వాత ఆ సినిమా పూర్తి కాలేదు, రిలీజ్ కాలేదు. ఆ పాటలు అలాగే ఉండిపోయాయి. ఆ పాటలు అలాగే ఉండిపోయినాయి. బాలు గారు పాడిన పాట రిలీజ్ కాకుండా అలా రిలీజ్ ఉండిపోయింది. కాకుండా అలా ఉండిపోయింది. ఎన్నో కొన్ని వందల సినిమాల్లో కూడా ఆయన పాడిన పాటలు ఎన్ని వేలైతే ఉన్నాయో, అవును, 40,000 పైన పాటలు ఆయన పాడుంటే రిలీజ్ అవన్నీ కూడా ఉండంటే అవును. కొన్ని వందల సంఖ్యలో. ఉంది. రాసింది ఎవరు దాన్ని? దాన్ని రాసింది నేనే. రైటరు, రైటర్, మ్యూజిక్. సాంగ్స్ అన్ని ఉన్నాయి కనుక ఆల్రెడీ తను. ఏది బాలు గారు పాడగా రిలీజ్ అవని ఆ పాట ఏందో ఒకసారి అనవా? సాధించలేక సాకెందుకురా, సాధ్యము కానిదేమున్నదిరా, పోరాటమన్నదే ఆపకురా, కాలమే నీకు తల వంచునురా. ఇది పల్లవి. బాగుంది. చరణం వచ్చేసి చరణం. గాలిలో పక్షులకు ఎగరటము, నదిలో చేపలకి ఈదటము, నెమలికి నాట్యము నేర్పినదెవ్వరురా, నీటికి గలగల పారటము, నిప్పుకి సురసుర కాలటము, ఉరుమును పిడుగుగా మార్చినదెవ్వరురా, అంతా తెలిసాక కూడా ఎందుకు మౌనంగుంటావోయ్, ఏదో కొంతైనా నీలో ఉన్నది చూపించోయ్, పొద్దే గడిచేసి మధ్యాహ్నానికి వచ్చిందోయ్, వాలే ఈ పొద్దుల్లో నీ గూటికి చేరాలోయ్, సాధించలేక సాకెందుకురా, సాధ్యము కానిదేమున్నది. సూపర్. ఫస్ట్ సాంగ్ ఎంత బాగా రాశావు. అంటే అప్పటికి చాలా చరణం, సెకండ్ చరణం లేదు, ఓన్లీ పల్లవి చరణం మాత్రమే. అంటే అది కూడా లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే, క్లైమాక్స్ లో స్క్రీన్ ప్లే లో వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్, Background song. లిప్ మూమెంట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్. దానికి Very అంతే good. లెంత్ కావాలి. చాలా బాగుంది సాంగ్. సో దాంట్లో బాలు గారి కరెక్షన్ దేంట్లో వాడుకోవచ్చుగా ఇప్పుడు ప్రస్తుతం. వారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చి అది వాళ్ళ అనుమతితోనే చేయొచ్చు కదా. చేస్తా అంటున్నారు. బాగుంది, చాలా అదే ప్రాజెక్ట్ కి మధ్యలో ఆగిపోయిన టైంలో ఆగిపోవడానికి కూడా కారణం ఏమంటే, సబ్జెక్ట్ చెప్పింది ఒకటి, తీస్తున్నది ఒకటి అనేసి దాంట్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు సజెస్ట్ చేశారు. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నాడు, దాదాపు 46 lakhs దాకా ఖర్చు పెట్టినారు అప్పట్లోనే. 1.3 లో కంప్లీట్ చేయాల్సిన సినిమా 46 దాకా ఖర్చు పెట్టినారు. దాంట్లో ఉన్న కొందరు సీనియర్ ఆర్టిస్టులు, వద్దు సార్ మీరు. ఎవరెవరు చేశారు దాంట్లో సీనియర్ ఆర్టిస్ట్? అలీగారు చేశారు మెయిన్ గా. అలీగారి ట్రాకే ఉంటుంది ఒకటి, మన పూరి గారి సినిమాల్లో ట్రాక్ ఉంటుంది చూడండి, అలా ట్రాకే ఉంటుంది. ఆ ట్రాక్ లో భాగంగా ఒక రోజు వారు చెప్పడము, అండ్ డిఓపి వాళ్ళు వీరు చెప్పడము, దాని తర్వాత రష్ చూసుకున్నారు. తొలి ప్రయత్నం అలా జరిగినప్పటికీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా కంటిన్యూషన్? దాని తర్వాత ఇంకా జస్ట్ రాసుకుంటే అలా మళ్ళీ ప్రయత్నాలు కంటిన్యూ చేయడము. తను ఒక సినిమాకి అప్పటికి నేను సైమల్టేనియస్ గా ఇంకొకటి యువ హృదయాలని ఒక సబ్జెక్ట్ కి నేను వర్క్ చేస్తున్నాను. అది గ్రౌండ్ స్టేజ్ లో ఉంది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కంపోజిషన్స్ కూడా ఒక కాంపిటీషన్ లాగా జరుగుతున్నాయి. అంటే దానికి ఆ ఛాలెంజింగ్ కూడా ఎందుకంటే 2008 లో మార్చిలో సమ్మర్లో నీ ఆడియో రిలీజ్ చేస్తాను. ఆ టైంలో హారిస్ జయరాజ్ ఆడియో అండ్ ఏఆర్ రెహమాన్ గారి ఆడియో నువ్వు నేను ప్రేమ, ఈ రెండు మధ్యలో నీది రిలీజ్ చేస్తాను, నా కంపోజిషన్స్ ఎలా చేసుకుంటావు అనేసి డైరెక్టర్ ఒక ఛాలెంజ్ లాగా విసిరాడు. దానికి ఇంకా అవుట్ అండ్ అవుట్ 8 పాటలు ఉంటే 8 పాటలు. అప్పటికి హ్యాపీ డేస్ మూవీ అంతా ఏం లేదు ఆ టైంలో. ఆ టైంకి నిజంగా ఆ సబ్జెక్ట్ వచ్చి ఉంటే యువ హృదయాలు అనేది మేబీ హ్యాపీ డేస్ తీసుండేవారు కాదు శేఖర్ కమల గారు, ఎందుకంటే సేమ్ ఫ్లేవర్ కనుక. చాలా బాగుంది ఆ ప్రాజెక్ట్. దానికి చేసే సాంగ్స్ ఇతను విన్నున్నారు సైమల్టేనియస్ గా. నువ్వు ఇంకేం చేస్తున్నావు రాజు అంటే, ఇలా చేస్తున్నాను ఒకటి అంటే ట్యూన్స్ వినిపించేది, పాటలు వినిపించే వినిపించినాను. దాంట్లో ఒక 2 పాటలు, టైటిల్ సాంగ్ ఒకటి, సహజం అనే కంటెంట్ ఒక సాంగ్ ఉంటుంది. దానికి ఇప్పుడు శివ నిర్వాణ ఉన్నారు కదా, దానికి స్క్రీన్ ప్లే రైటర్ కూడా, స్క్రీన్ ప్లే డైలాగ్స్ రైటర్ దానికి, యువ హృదయాలకి. ఈవెన్ ఇప్పుడు ఆగిపోయిన ఆ సినిమా తెలియదు కూడా తను వర్క్ చేశారు. అప్పటికి నాగేంద్రనే గారు శివని నువ్వన్నా చెప్పు రాజు డైరెక్షన్ చేయమని అనేసి తను ఒప్పుకోవాలా. అంటే ఏం లేదు, అందరం కొత్త కదా, లాంచింగ్ ముఖ్యము మనకి, రిలీజ్ అనేది ముఖ్యము. శివ తర్వాత నిన్ను కోరితో లాంచ్ అయ్యారు. చాలా మంచి సినిమా, చాలా వెయిట్ చేశారు. శివ నిర్వాణతో ఒక మంచి జర్నీ ఉంది, చాలా మంచి జర్నీ, చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అప్పుడు ఆ సాంగ్స్ విని తను చేయడానికి రెడీ అయ్యారు. ఎవరిదాలనే సబ్జెక్ట్